గోశాల వివాదంపై మాటల యుద్ధం కొనసాగుతుంది. వైసీపీకి కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి బయటపడుతూ ఉండడంతో ప్రజల దృష్టి మరలించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల విషయంలో ఎవరైనా అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూటమి నేతలు. ఇప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిని ఇవాళ చట్టం ముందు నిలబెట్టడమే కాకుండా సిట్ ద్వారా వారివన్నీ భాగోతాలు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలా. దృష్టి మరల్చడం కోసం ఏది ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడా? ఇటువంటి సున్నిత అంశాల మీద 100 కోట్లు దోచేసిన వాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల్ని, టిటిడి ఆస్తుల్ని అమ్మాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. హిందుత్వ ధర్మం గురించి ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిందా? ఎవరైనా సరే టిటిడి మీద గాని, వెంకటేశ్వర స్వామి మీద గాని, టిటిడి అనుబంధ సంస్థల మీద గాని ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టిటిడి మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము టిటిడిలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టిటిడి ప్రతిష్టత దిగజార్చే విధంగా, హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. టీటీడీని భ్రష్టు పట్టించిన చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారి కొడుకు షాడో చైర్మన్ గా అక్కడ వ్యవహరించి క్యాంటీన్ల దగ్గర నుంచి, వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా టీటీడీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని, అదేవిధంగా కొండపైన ఈ 2 ఆదాయ వనరులుగా చూసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు, వైసీపీ అప్పటి ప్రజాప్రతినిధులు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.